ఆశతో కూడా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వినండి, అది మీకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రియులారా, స్నేహితులారా, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మన మందిరంలో జరుగుతున్నాయి. చాలా మంది ప్రతిదినం క్రమం తప్పకుండా కూడుకుంటున్నారు. ఇంకా కూడుకోలేని వారు కూడుకోవడానికి ప్రయత్నం చేయండి. 40 దినాలు చక్కగా దేవుని యొక్క వాక్యాలు విని మనం దీవించబడదాం. వచ్చే నెల 22, 23, 24 తారీఖులు జరిగే సభలు ఘనంగా జరిగించాలని మీ అందరూ కూడా ప్రార్థించండి. ఆ నూతన స్థలంలో దేవుడు ఘనంగా సభలు జరిగించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన 3 సంఘాలు కలిపి అనేక మంది కూడుకుని దేవుడిని మహిమపరిచేటువంటి తరుణం దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక ఘనంగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31:24. అదొకటి చాలు. వారి ఆశను చాలు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుదు. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును. ఆ మాట అండలని అందులో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకోవచ్చు. పాట పాడతాను, కలిసి గురించి తెలుసుకుందాం అండి. వాక్యంలోకి వెళదాం. ఇర్మియా గ్రంథం 31:24లో ఇలా రాస్తుంది: అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారిని నింపుదును. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచును. ఈ మాట కాస్త సవివరంగా ఈరోజు తెలుసుకోవచ్చు. జీవితంలో, లోకంలో ఏదో ఒక విధంగా మనుషులు బాధపడుతూనే ఉంటున్నాడు. ఏదో విధంగా అలసిపోతూనే ఉన్నాడు. కుటుంబపరమైన అలసట, ఉద్యోగపరమైన అలసట, వ్యాపారపరమైన అలసట, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అలసట, రకరకాల అలసటలు, ఇబ్బందులు మనుషులు పడుతూ ఉన్నాడు. సమస్యలు పోతున్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులు పెట్టే బాధ వల్ల, కొన్ని సందర్భాల్లో మనం కొనుక్కు తెచ్చుకున్న బాధల వల్ల మనుషుడు సొమ్మసిల్లిపోతూ అలసిపోతూ ఈ అలసటను పోగొట్టుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. అలసట పడుతున్నాడు, అలసట పోగొట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ఎండ దెబ్బ తగిలిన వారమే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, కానరాని విషయాలు, వినరాని విషయాలు వినటం వలన కూడా మనుషులు సమస్యలపోతూ ఉన్నాడు. ఈ సమస్యలపోయేటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, అలసిపోతున్న ఈ ప్రాణాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే తృప్తిపరచాలని అని అనుకుంటున్నాడు. అందుకని అలసిన వారి ఆశను తృప్తిపరచును. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడే ఈ మాట చెప్తున్నాడు. అసలు మనల్ని అలసిపోయేటట్లుగా చేసేది, కృంగిపోయేటట్లుగా చేసేది, బాధపడేటట్లుగా చేసేది, నిరుత్సాహపరిచేది ఎవరంటే మన మీద కుయుక్తు పడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే సాతానుడు, అపవాది అని పిలుస్తారు వాడు. కాబట్టి వాడు మనం మంచిగా ఉండడం, లేకపోతే మంచిగా జీవించడం, ఆత్మీయంగా ఉండడం, నీతిగా ఉండడం వాడికి ఇష్టం కాదు. ఏదో విధంగా మనలను బాధ పెట్టి దేవుని మీద ఉన్న మనసు నుండి తొలగింప చేయాలని అనుకుంటున్నాడు. ఏదో రీతిగా మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ మనం పడిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకుంటున్నాం. మరికొన్ని సందర్భాలలో లేనిపోని బాధలకు గురైపోతున్నాం. ఏం చేయాలో అర్థం కాక బ్రతుకులో చిరాకు పొంది మొత్తానికి నిరుత్సాహపడిపోయి కృంగిపోయిన వారం అయిపోతున్నాం. అలా కృంగిపోయినటువంటి వారిని, నిరుత్సాహపడుతున్న వారిని దేవుని దగ్గరికి వస్తే ఆయన అలసట తీరుస్తానని చెప్తున్నాడు. ఆయన అలసట తీర్చే దేవుడు ఆయన.
అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తప్ప అలసట తీర్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని భూమి మీద మనం ఆలోచిస్తే ఆయన తప్ప ఇంకెవరు కూడా అలసట తీర్చేవారు లేరండి. మనం మంచిగా ఎండలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఈ ఎండలో ప్రయాణం చేసినప్పుడు ఎండదెబ్బ బాగా తగులుతుంది, లేకపోతే వడదెబ్బ బాగా తగులుతుంది, వేడిగాలి మనల్ని కొడుతుంది, చెవుల్లోకి వచ్చేస్తుంది, మనం సొమ్మసిల్లిపోయిన పరిస్థితి ఏర్పడింది, నడవలేని పరిస్థితి ఏర్పడింది, నాలుగంతా బిడిచిపోయి గొంతుకంతా ఆర్చిపోయి ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉంది, ఎక్కడ చూసినా నీడ కనబడతలేదు. అలాంటి టైంలో ఒక మేఘం మనకు అడ్డుగా వచ్చింది అనుకోండి, ఆ నీడ మన మీద పడింది అనుకోండి, ఇప్పుడు మనం ఎంత తృప్తి చెందుతాం, మన ప్రాణం ఎంత దెబ్బతింది. అలాంటి టైంలో ఒక చక్కటి మంచినీళ్ళు మనకు దొరికాయి అనుకోండి, అవి తాగామనుకోండి, మన ప్రాణం ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. నిన్నటిలో ఏజెన్సీ వెళ్ళాం బైబిల్ క్లాస్ చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన 11 గంటలకే తేరని ఎండ అద్భుతమైనటువంటి వడగాలు పుట్టిందండి. ఈ టైంలో ఎంత వడగాలపా అని చాలా బాధేసిందండి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా అలాగా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో వడగాలుపులు లాంటి వేదనలు, వడగాలుపులు లాంటి కష్టాలు, వడగాలుపులు లాంటి ఇబ్బందులు మనం పడతా ఉన్నప్పుడు, ఆ ఇబ్బందులు ఆ కష్టాల్లో కృంగిపోతున్నప్పుడు మనకి ఏం కావాలంటే ఊరట కావాలి, ఊరట కావాలి, ఆదరించేవారు కావాలి. ఆ ఎండ దెబ్బ నుండి, ఆ శ్రమల నుండి, ఆ కష్టాల నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ సమస్య నుండి బయటపడేసేవాడు కావాలి. ఈ ఎండ దెబ్బకి మన తలంతా కాలిపోతుంది, శరీరం అంతా కాలిపోతుంది, తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఎందుకు వచ్చిందో నా బ్రతుకని చిరాకు వచ్చి బ్రతుకు మీద తీపిపోయి ఎందుకు వచ్చిందో నాకు చేస్తే బాగుండనని ఒక డిసిషన్కి వచ్చేస్తున్నాం. అలాంటి టైంలో ఈ అలసిపోయిన వారిని ప్రభు ఏమంటాడంటే అలసట తీరుస్తానంటున్నాడు, అలసట తీరుస్తానంటున్నాడండి. ఆ మాట మళ్ళా చదువుతాను 24 వచ్చిందో, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుకున్నాడు. నీవు నేను ఏ విషయంలో అలసిపోయామో, ఏ విషయంలో కృంగిపోయామో, ఏ విషయంలో నీరు గారిపోతున్నామో, ఏ విషయంలో మనకు జవాబు రావడం లేదని మనము దేవుని దగ్గర ప్రయాసపడిన జవాబు రావడం లేదని అలసిపోయి మన ఆలోచన మార్చేసుకుంటున్నామో, అలాంటి టైంలో దేవుని పాదముల దగ్గరికి వస్తే, ఆయన పాదముల మీద పెడితే, ఆయనకు మొర పెడితే మనకు చక్కటి జవాబునిచ్చి మనల్ని తృప్తిపరిచేవాడు ఆయనే అని ఎందుకు తెలియజేస్తున్నాను. ఈ ఎండ దెబ్బ తగులుతున్నప్పుడు ఏదో ఒక వస్తువు మనకి అలాగా వచ్చి ఆ సూర్యుడికి మనకి మధ్యలో నిలబడింది అనుకోండి, ఆ నీడ మనం పడ్డదనుకోండి, ఎంత ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాము ఎడారిలో తిరుగుతుందట, మంచి ఎండలో, ఇసుక నేలలో. కప్ప కూడా అదే ఎడారిలో తిరుగుతుందట. దానికి కడుపు కాలిపోతుంది, దీనికి కడుపు కాలిపోతుంది. అది నీడ కోసం తిరుగుతుంది, ఇది కూడా నీడ కోసం తిరుగుతుంది. ఇంకా పాము తట్టుకోలేక ఆ వెంటకి అది అలా పాము మీద నిలబడిందంట. కప్ప నీడ కోసం తిరుగుతుంది కదా, ఈ పాము నీడ కనబడిందంట. అమ్మయ్యా, నీడ లేక తిరుగుతున్నాను, నాకు నీడ దొరుకుతుందని ఆ పాము నీడకి వెళ్ళి విశ్రమించిందంట. చాలా మంది మేము నీడలో ఉన్నామని అనుకుంటూనే అపాయమును కలిగజేసేటువంటి పాము నీడలోనికి వెళ్ళి దాక్కుంటున్నారండి. యేసయ్య నీడలోనికి రావాల్సిన వారు సాతానిక నీడలోనికి వెళ్ళి సాతానిక నీడలో తిష్ట వేస్తున్నారండి. కానీ నాకు బాగా దొరికింది, ఎండలో అలసిపోయాను, నాకు ఆహారం లేకుండా పోయింది, ఆకలేస్తుందని చెప్పి ఆ పాము ఆ కప్పను మింగేసింది. దేవుని బిడ్డ నీడ కోసం వెతుక్కుంటూ నువ్వు పాము నీడకు వెళ్తున్నావేమో. యేసయ్య నీడలోనికి వెళ్ళాల్సిన మనము, యేసయ్య నీడలో ఉండాల్సిన మనము, యేసయ్య సహకారాన్ని కోరుకోవలసిన మనము ఆ నీడలోనికి వెళితే అలసక్తి సుమా ఆఖరికి ప్రాణానికి భంగం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ నీడలో ఉన్నావో ఈ మధ్యాహ్నం గమనించు, ఏ నీడకి వెళుతున్నావో గమనించు, ఏ నీడలో దృష్టి వేస్తున్నావో గమనించు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నావేమో ఒకవేళ అది నీడే, నాకు నీడొచ్చిందని అమ్మయ్యా వీళ్ళు తలదాసుకోవాలని అనుకుంటున్నావేమో, ఆ నీడే నిన్ను
ఆమెనే నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెడుతుందేమో ఆలోచన చేస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన మాట. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అలాంటి అలసిపోయిన సమయంలో, నీళ్ళు కోసం నీడ కోసం వెంపర్లాడుతున్న సమయంలో, ఆదరణ కోసం వెంపర్లాడుతున్న సమయంలో, ఎవరైనా మనల్ని బ్రతికిస్తారని చూస్తున్న సమయంలో, ఎవరైనా మనకు సహాయం చేస్తారని అనుకుంటున్న సమయంలో మనకి ఎవరు సహకారులుగా ఉన్నారట? కనికరము చూపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, సమస్తమైన ఆదరణ కలిగించే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ఆరాధించుచున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు, ఆయనే నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మనం అందరం ఆరాధిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గరకు వస్తే మనకి ఆదరణ కలుగుతుంది. నేడకి వెళుతున్నాను అనుకుంటూ, అలసట తీరుతుందని అనుకుంటూ పాము నేడుకు వెళ్ళి మనం అక్కడ సేద తిరుగుతున్నామేమో దేవుని పిల్లలు. ఆ పాము నేడుకు వెళితే మనకు ప్రాణాపాయమే తప్ప వేరొకటి ఏమి కూడా లేదు. వచ్చేదో శ్రమ పడినా పర్లేదు, కష్టపడినా పర్లేదు, ఒక్క 4 అడుగులు ముందుకేసి సేఫ్టీగా ఉండే నేడుకు వెళదాం. ఆదరణ కలిగించి నేడుకు వెళదాం. ఎవరు ఆదరణ కలిగించే దేవుడు అంటే ఆయనే మనం ఆరాధించే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా లేడా? మనకు ఆదరణ కలిగించే పరిశుద్ధాత్మ ఇంకా లేడా? ఆ నీడలో ఉంటేనే మనం దీవించబడతామో. ఈరోజు ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ మనసు విప్పి దేవుడితో మాట్లాడుతుంది. దేవుని నీడలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మన అలసట తీరుతుంది. మళ్ళా వచ్చిన చదువుతాం. అలసిన వారి ఆశను తృప్తిపరచు. అలసిన వారికి ఆశను తృప్తిపరుస్తారు. బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంత తృప్తో, బాగా ఆకలిసినప్పుడు రుచికరమైన ఆహారాన్ని తింటే ఎంత తృప్తో, బాగా రోగం కలిగి బాధపడుతున్నప్పుడు స్వస్థత పడితే ఎంత తృప్తో. ఈ రోజు యేసే నీడలోకి వస్తే అంతే తృప్తి కలుగుతుంది. వస్తావా మరి? అనుభవిస్తావా? అని ఇచ్చినటువంటి ఆశీర్వాదం కావాలి నీకు. ఆహ్లాదకరమైనటువంటి ఆ తృప్తి దేవుడు నీకు ఇవ్వాలంటే ఒక్కసారి అడుగు ముందుకేసి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టారా? వస్తే నువ్వు దీవించబడతావు, వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆయన నీడలోకి రా. వెళుతున్నానని పాము నీడలోకి వెళతావు. నీకు నష్టమే తప్ప లాభమే లేదు. ఈరోజు తృప్తి కలిగించే 7 మాటలు నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు వాటిని పండించండి, చదవండి. 1, ప్రభు యొక్క తలంపులు అంటే దేవుని యొక్క వాక్యం మన అలసట తీరుస్తాయి. అందరూ చెప్పండి, ప్రభు యొక్క తలంపులు. ప్రభు యొక్క తలంపులు ఎంత బాగుంది, వందలేదా? మళ్ళీ చెప్పండి. ప్రభు యొక్క తలంపులు అనగా దేవుని వాక్యము మన అలసట తీరుస్తుంది. ఫస్ట్ పాయింట్ ధ్యానం చేద్దాం ఈ మాటను. ప్రభు తలంపులు ఎప్పుడు కూడా మన అలసట తీరుస్తాయి. దేవుని వాక్యం ఎప్పుడు మన యొక్క అలసట తీరుస్తుంది. ఎందుకంటే అంధకార సంబంధమైన దురాత్మలు, లోక సంబంధమైనటువంటి దురాత్మలు, ఇంకా మనం చూసుకుంటుంటే మనకు అలసట కలిగజేసేటువంటి దురాత్మలు, ఇవన్నీ కూడా మనకు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నారంటే దురాత్మ వలన అలసట కలుగుతుంది, దురాత్మ వల్ల మనకు నిస్పృహ కలుగుతుంది, దురాత్మ వల్ల మన ఆత్మ నీరసిల్లిపోతుంది, దురాత్మ వల్ల మన శరీరం నీరసిల్లిపోతుంది. అలాంటి టైంలో దేవుని వాక్యము గనక మనం ధ్యానిస్తే, దేవుని తలంపులు గనక మనం ధ్యానిస్తే మనకు చక్కటి తృప్తి దొరుకుతుందట. హల్లెలూయా. చక్కటి ఆరోగ్యకరమైన తృప్తిని మనం పొందుకుంటామంటండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. నిస్సుకమియు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. అద్భుతమైన మాట.
చూడండి 23వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు దుఃఖంగా ఉండునట్లు పాపాత్మలో తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలచుకొని. అలస పడకుండా అలేగా ఉండాలంటే, అలసట పడకుండా ఉండాలంటే, ప్రాణాలు విసుకోకుండా ఉండాలంటే పాపాత్ములు ఏం చేస్తున్నారంట? మనకు వ్యతిరేకంగా తిరస్కారం చేస్తున్నారట. వాళ్ళు మన మీద వ్యతిరేకంగా తిరస్కారం చేసినప్పుడు, వాళ్ళు మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, వ్యతిరేకమైనటువంటి పనులు జరిగిస్తున్నప్పుడు, మన మీద నిందలేస్తున్నప్పుడు, అవమానపరచాలని చూసినప్పుడు మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు అక్కడ వాక్యంలో? ఎలా ఉండాలని చెప్తున్నాడు? 3వ వచనంలో తిరస్కారమంతి ఓర్చుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు అనమాట? ఓర్చుకుంటే గనక, ఆయనను తలంచుకుంటే గనక ఆయన మనకు తృప్తినిస్తాడు. ఆయనే తలంచుకోవాలి. ఏంటయ్యా ఈ వ్యతిరేకం, ఏంటయ్యా ఈ నిందలు, ఈ అవండాలు ఏంటి ఎవరి జోలికి వెళ్ళాలని ఎన్ని వీళ్ళు ఎలా చేస్తున్నారని ఓర్చుకుంటేనటండి దేవుడు వారిని తృప్తిపరుస్తాడట. దేవుడు వారిని తృప్తిపరుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలండి, కొన్ని సందర్భాలలో మనము ఓర్పు అనేది మన వరకు వస్తే దేవుడు ఆ తర్వాత మనల్ని తృప్తిపరుస్తాడు. దేని ద్వారా తృప్తిపడాలి అంటే వాక్యమును ధ్యానించడం ద్వారా తృప్తిపడాలి. అలాంటి శ్రమ, ఇబ్బంది, అవమానాలు ఎదురైనప్పుడు వాక్యం దగ్గరికి వెళితే వాక్యం మనకి ఏం చేస్తుందంటే పూర్తి భరోసా ఇస్తుంది, పూర్తి ధైర్యాన్ని మనకు కలుగు చేస్తుంది. వాక్యం తప్ప, దేవుడు తప్ప ఇంకా ఎవరు కూడా అంత ధైర్యాన్ని మనకు ఇవ్వలేదు. అందుకని వాక్యం దగ్గరికి రావాలి. ఆయన తలంపులు ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెలుస్తాయి? దేవుడు వచ్చి నా ఉద్దేశాలు ఎలాగని చెప్తాడా అంటే చెప్పలేదు. ఆయన వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యాన్ని చదివితే దేవుడు తలంపులు ఏంటో మనకు తెలుస్తాయి. అందుకని వాక్యం మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే తృప్తి పరుస్తుంది. అందుకే కీర్తనగాడు అన్నాడు కదా, రాత్రి జాములు ఎందు నేను నీ వాక్యమును ధ్యానించినప్పుడు కృప మెదడు దొరికినట్టుగా నాకు నీ వాక్యం దొరికిందగా అంటాడు. నేను ఎప్పుడు పొద్దుపోత చీకటి పడుతుంది అన్నప్పుడు నా కన్నులు పెద్ద చేసుకుంటాను అన్నాడు కదా చదివిన వాక్యం. నా కన్నులు పెద్ద చేసుకుంటాను వాక్యాన్ని ధ్యానం చేయడానికి అన్నాడు కదా. ఈ రోజు వాక్యం ధ్యానిస్తున్నట్టండి, అది మనకు తృప్తిని కలుగు చేస్తుంది. ప్రభు యొక్క తలంపులన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే తలంచుకోవాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అద్భుతమైన మాట అండి. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. ఇప్పుడు మనం అలసిపోయినప్పుడు ఎక్కడికి రావాలని ముందు నేర్చుకున్నామంటే దేవుని వాక్యమును, తలంపులను ధ్యానిస్తే మన అలసట తీరుతుందని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మరి కొంతమంది వాక్యం చదవలేరు కదా, వాళ్ళు ఇంకా అలసిపోయినప్పుడు ఏం చేయాలంటే సేవకుల దగ్గరికి రావాలి. ఎక్కడ రావాలి? సేవకుల దగ్గరికి రావాలి. సేవకులు ఏం చేస్తారనమాట? అలసిన వారిని దేవుని మాటల చేత ఓరడించి జ్ఞానాన్ని కలుగు చేస్తారు. 4 మాటలు చూపించి బైబిల్ గ్రంథంలో నుంచి ఇదమ్మా వలసిపోతలొద్దు అని చెప్పి ఆయన బాగు చేస్తారు. రోగం తీరన రోగం ఉందనుకోండి, అయ్యా 8 మందులు వాడినా తగ్గుతలేదన్నారు అనుకోండి, అప్పుడు సేవకుడు ఏం చేస్తుందో నిర్గమకాండ 15 చివరి వచ్చుతో మాటని అర్థం చేస్తారు. ఏమని? ఇదిగో ఐగుప్తులో కలగీసిన రాగులన్నింటినీ ఏది మీదకు రాని, ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేనాడమ్మా ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నమ్ము, ఆయన మాట నమ్మో, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని ఊరట కలిగించే మాటలు ఎవరు చెప్తారన్నమాట? సేవకుడు, దైవజనుడు చెప్తారు. వాక్యము మనల్ని తృప్తిపరుస్తుంది, దేవుడి సేవకుడు కూడా ఆయన మాటల ద్వారా తృప్తిపరుస్తాడు. అందుకని ఎక్కడికి రావాలి మనము అని అంటే తృప్తి కలగాలంటే దేవుడు వాక్యం దగ్గరికి రావాలి. ఆయన తలంపులు ధ్యానం చేయాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తాను. అలసిన వారు సేవకుల దగ్గరికి వెళితే ఖచ్చితంగా అది మనము తెలుసుకోగలుగుతాం. ఏమండి? అప్పులు చేసి చనిపోయినటువంటి
ఎలీషా శిష్యుడు ఒకడు చనిపోయినప్పుడు ఆమె అప్పులు తీర్చలేక బాధపడుతూ ఎక్కడికి వెళ్ళింది? సేవకుని దగ్గరికి వెళ్ళింది కదా. ఇప్పుడు సేవకుడు ఏం చేశాడు? డబ్బులు ఇచ్చాడా? మరి ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారు, సలహా ఇచ్చారు. ఆ ఆమె ఏం చేస్తుందంటే ఆ సలహా పాటించింది, అప్పులన్నీ తీరిపోయాయి, జీవితాంతకాలం ఆ వచ్చిన డబ్బులతో బ్రతికిందని. ఎంత ఊరట కలిగింది, ఎంత తృప్తి కలిగింది, ఎంత ఆశీర్వాదం వచ్చింది. కొంతమందికి ఉండే ఆలోచన ఏంటంటే ఆయన మనకులాడే కదా, ఆ విషయాలు చెప్తే మళ్ళీ ఎక్కడన్నా చెప్పేస్తాడు అయినా అని అనుకుంటారు. చాలా మందికి ఉన్న ఆలోచన ఆయన మనకులాడే కదా, ఆయన అరుగుతాడా తీరుతాడా? నిజమే, సేవకుడు అరుగుతాడా తీరుస్తాడా అని అనుకోవచ్చు. సేవకుడు మీకు డబ్బులు ఇవ్వాలి, మీరే ఇవ్వాలి, ఆపదలు సరే మీరే ఇవ్వాలి. కానీ ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అది మాత్రం సత్యం. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అది సత్యం. మీ కొరకు బాధపడుతూ కన్నీరుగా ఇస్తాడు, అది మాత్రం సత్యం. అది సేవకుడు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ డబ్బుల కంటే విలువైన మాత్రం ఆయన ఇవ్వగలడు. అదే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకుడు చులకనగా చూసి వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. సేవకుడు ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఆమె అలా అనుకుంటుంటే ఎలీషా దగ్గరికి రావాల్సిన పని ఏమీ లేదండి. మీ శిష్యుడు అప్పులు చేసి చచ్చిపోయాడు, ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితి. ఆయన అంటాడు, ఎందుకమ్మా బాధపడతావు, మీ ఇంట్లో ఏముందో నాకు తెలియచాడు అన్నట్టుగా చెప్పింది. సలహా ఇచ్చాడు, ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో పాయింట్ వెళదాం. రెండోది, దేవుని సంఘం నీ అలసట తీరుస్తుంది. ఒకటి, దేవుని తలంపులు, దేవుని వాక్యము మన అలసట తీరుస్తుంది. రెండోది, దేవుని యొక్క సంఘం మన అలసట తీరుస్తుందండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుతున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26 నుంచి. ఆయన దూరంగానున్న జనములను పిలుచుటకు వదమునెత్తును, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు నీరగొట్టును. అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైన తొట్టిల వాడైనను లేడు, వారిలో ఎవడను నిద్రపోడు కనుక వారి నడికట్టు. ఇందులో మనకు కావాల్సిన మాట ఏంటంటే, వారిలో అలసిన వాడైన తొట్టిల వాడైనను లేడు. అలసిన వాడైనను తొట్టిల వాడైన ఎవరిలోనూ ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తెను, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. ఆయన దూరముగా ఉన్న జనములను, ఏ దూరంగా ఉన్న జనాలని? అమెరికాలో ఉన్న వాళ్ళ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ, జగ్గపేటలో ఉన్న వాళ్ళ, కాకినాడలో ఉన్న వాళ్ళ, రాజమండ్రిలో ఉన్న వాళ్ళ, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ, ఏ దూరంగా ఉన్న వాళ్ళు పిలుస్తున్నా? దేవుని సంఘానికి వెలుపల ఉన్న వారిని, అంటే దేవునికి దూరంగా ఉన్న ప్రజలు అంగీంచడం కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? ఈల వేస్తున్నాడంట రండి, ఈల వేస్తున్నాడంట రండి, ఈల వేసి పిలుస్తున్నాడంట రండి. దూరంగా ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి పిలుస్తున్నాడండి. వాళ్ళకి వేడేస్తున్నాడు, వినబడకపోతే ఒకసారి వినబడలేదు అనుకోండి ఏం చేస్తాం? విధులేస్తాం కదా వినబడుతుంది, లేదంటే సైకిల్ చేస్తాం రండి అని, ఇలా సైకిల్ చేస్తాం కదండి. కాబట్టి అలా సైకిల్ చేసో ఎలవేసో దేవుడు దూరంగా ఉన్న వాళ్ళు పిలుస్తున్నాడంట. ఎక్కడికి పిలుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ దూరంగా ఉన్న వారిని ఆయన దూరంగా ఉన్న జన్మలను పిలిచినకు ధ్వజమునెత్తెను. ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? ధ్వజం అనగా సంఘమును ఉపయోగించుకుంటున్నాడు. సంఘం అంట సంఘానికి దూరంగా ఉన్న వాళ్ళని, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని పిలవాలంట. వారందరినీ పిలిస్తే, సంఘము పిలిస్తే వారు సంఘంలోకి వస్తే వాళ్ళకి ఏం కలుగుతుందో తెలుసా? వారికి ఉన్న అలసటలు, వారికి ఉన్న బాధలు, ఇబ్బందులు, సమస్యలు యేసు నామములో తుడిచిపెట్టుకుపోతాయంట. హల్లెలూయా. అందుకని ధ్వజమునెత్తాడు. ధ్వజం అంటే సంఘాన్ని నియమించాడైనా. ఈ సంఘమే దూరంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేయాలంటే పిలవాలన్నమాట. వారు అలసిన వాడైనను
తొట్టిల వాడైనను లేడు. ఎవరైతే ఆ పిలుపుని అందుకుని సంఘానికి వస్తారో, ఆ సంఘానికి వచ్చిన వాళ్ళు ఇంకా అలసిపోయినాడు ఉన్నాడట, కురిగిపోయినాడు కూడా ఉండడట. ఎందుకని? సంఘము పిలిచింది, సంఘము ఆదరిస్తుంది, సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే దేవుని సంఘం నీ అవసరం తీరుస్తుంది. అంటే నీ కొరకు ప్రార్థన చేస్తుంది. నా వెనకాల సంఘం ఉందండి, ఏదో ఆదుకుంటారు అంటారు. చాలా సంఘం ఆదుకోవాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ సమస్య మన సమస్యగా భావించాలి, ప్రార్థనలు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? దేవుడు కార్యం చేస్తాడు, చేయడం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందులో 3 సమస్యలు క్లియర్ అయ్యాలేదండి. ఇంకొక 2-3 ఉన్నాయి. వాటి వరకు కూడా మనం ప్రార్థన చేయాలి, క్లియర్ చేయాలి. దేవుడు సంఘము అలాగా అలసట తీరుస్తాడు. కాబట్టి సంఘము అలసట తీర్చేటువంటి సంఘం ధ్వజమెత్తి పిలవాలి. ఎవరికి పిలవాలంటే సంఘములకు వెలుపల దేవునికి దూరంగా ఉన్న ప్రజలను పిలవాలి. పిలిస్తే సంఘం వాళ్ళకి ఏం చేస్తుందంటే అలసట తీరుస్తుంది, తృప్తినిస్తుంది. ఇంకా చూద్దాం. దేవుని ధ్వజం ఎత్తడం అంటే, దేవుని ధ్వజము అంటే అర్థం ఏంటంటే సహవాసం, దేవుని యొక్క సన్నిధి, సంఘం, దానినే ధ్వజం అంటారు. సహవాసంలోనికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు మనం అందరం సహవాసంగా కూడుతున్నాం కదా, ఈ సహవాసంలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో తెలుసా అండి? నిజంగా చాలా ఆశీర్వాదం. అందుకని ఈ సహవాసంలో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, ఉంటేనే పరలోకానికి వెళ్తారు. ఇది ఎందుకంటే పరలోకమునకు గమని ఇదే అనండి, పరలోకమునకు గమని ఇదే. ఎవరన్నారా మాట? అదే బైబిల్లోనే, అన్ని బైబిల్లోనే. ఎవరన్నారంటే యాకోబు గారు, ఆయన బెయేర్షెబా అరణ్యములో ఆ రాత్రి తన ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఆయన తలగడ చేసుకున్న రాయిని తలగడ చేసుకుని పండుకుని ప్రార్థన చేశాడు. ఆకాశమునకును భూమికి నిచ్చెన వేయబడింది. ఇప్పుడు ఆ ఆకాశమును భూమికి నిచ్చెనగా వేయబడినటువంటి ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ దృశ్యాన్ని చూశాడు. ఆ వృద్ధుడు లేచి అనుకున్నాడు, ఇగో ఇక్కడ నిచ్చెన వేయబడింది, ఆకాశమునకు భూమికి దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. కాబట్టి పరలోకానికి గమని ఇదే. నేను కనుక నా నాన్నగారి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే, వచ్చేటప్పుడు సమృద్ధిగా వస్తే, నేను ఇక్కడ దేవాలయం కడతాను, ఇక్కడ దీనికి బేతేలు అని నామకరణం చేస్తానని చెప్పి బేతేలు నమ్మకం చేసి అక్కడ తలగడగా చేసుకున్న రాయిని పునాది రాయిగా స్థాపించి ప్రార్థన చేసి ఇదే దేవాలయం అని చెప్పాడు. పరలోకానికి గవని అంటే దేవాలయము పరలోకమునకు గవని, యెహోవా గుమ్మం ఇదే, దీనిలో ప్రవేశించుడి అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గుమ్మం? యెహోవా గుమ్మం. ఇప్పుడు మన సంఘానికి వస్తే, సహవాసానికి వస్తే, ఈ ధ్వజము దగ్గరకు వస్తే, ఈ సన్నిధికి వస్తే మనము అలసిపోము, తృప్తిగా ఉంటాము, తృప్తికరంగా ఉంటాము. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఆయన మాట్లాడితే మనం ధైర్యం వస్తుందండి, ధైర్యం వస్తుందండి, ధైర్యం వస్తుందండి. ఇంకా చూస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి సంసోను ఏమైపోయాడో చూద్దాం. ఏమండి, సంసోను గారు చాలా చక్కటి దైవికంగా ఉండేవాడు. ఆయనకున్న వరం ఎవరికి లేదు. ఎలాంటి బలవంతులైనా సరే జయించేవాడు. ఆ దేవుని సన్నిధిలో వరం పొందుతున్న ఇతగాడు ఒకానొకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వాడు దెలీలా ఒడిలోకి వెళ్ళి పడుకున్నాడు. అమ్మా, ఎక్కడ ఉండాలి ఈయన? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దెలీలా ఒడిలో ఉన్నాడు. అందమైన స్త్రీ ఒడిలో ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే చక్కగా ఆమె యొక్క మత్తుతో నిద్ర పుచ్చుతుందంట. బలం ఎక్కడుందో కొనుక్కోవడం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది. పాపం ఇంతగాడికి తెలియదు ఆ విషయం. ఏమేం చేస్తున్నాడంటే చాలా బాగా నన్ను జోకొడుతుంది అనుకున్నాడు, చాలా బాగా బతికిస్తుంది అనుకున్నాడు, చాలా బాగా ప్రేమిస్తుంది అనుకున్నాడు. కానీ లోపల ఉన్న ఆంతర్యంలో ఉన్న కుయుక్తి ఎవరికి తెలియదు పాపం? ఆత్మీయుడైనటువంటి సంస్థలు తెలియదు పాపం. ఆత్మీయుడైన సంస్థలు గ్రహించలేకపోయాడు. మొత్తం మనసంతా ఎవరి మీద పెట్టించాడు? దెలీలా మీద పెట్టించాడు. అమ్మా చెప్పండి అని అడిగట్టుగా. మనసంతా దెలీలా మీద పెడితే అసలు మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలండి, సన్నిధి మీద ఉండాలండి.
ప్రార్థన మీద ఉండాలండి, వాక్యం మీద ఉండాలండి, వరాల మీద ఉండాలండి, ఫలాల మీద ఉండాలండి. కానీ మనసు శరీరం మీద ఉంది. ఇప్పుడు ఎక్కడ పడుతున్నాడండి ఈయన గారు? ఒడిలో పడుతున్నాడండి. ఆవిడ ఏం చేసిందంటే కత్తులు తెప్పించి 7 కత్తులు వేసేసిందండి, తలకాటు చేసిందండి. ఇప్పుడు ఆయనకున్న బలమంతా అప్పటి వరకు చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండాల్సిన జీవితం ఇప్పుడు తాడుతో కట్టేసి తీసుకెళ్లి దాగోరు దేవత గుడిలో స్తంభానికి కట్టించారండి. వాళ్ళకు ఒక పండుగ జరుగుతుంది, ఆ పండుగకి బలి వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు అలిసిపోయి కూర్చున్నాడు అక్కడ. ప్రశాంతంగా ఉండాల్సిన మనసు ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? గజిబిజి అయిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాల్సిన మనసు ఢిల్లీలో ఒడిలోకి వెళ్ళిపోయింది. అదే కారణం, ఇంక వేరే కారణమో లేదు. జగత్తు సుమ దేవుని మీద ఉండాల్సిన మనసు దేవుని మీద ఉండేవాడి. డబ్బు మీద కానీ, స్త్రీల మీద కానీ, పురుషుల మీద కానీ, అంతస్తుల మీద కానీ, ఉద్యోగం మీద కానీ, వ్యాపారం మీద కానీ నీవు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావు, దాని మీద పోనవకండి. ఎక్కడ ఉండాలో తెలుసా మన మనసు? జారి పక్కడగా ఉండాలంటే ఎక్కడ ఉండాలో తెలుసు మన మనసు? బాగుగా ఉండాలంటే ఎక్కడ ఉండాలో తెలుసు మన మనసు? ఆహ్లాదకరంగా తృప్తిగా ఉండాలంటే అది దేవుని సన్నిధిలో ఉంటేనే తృప్తి. దేవుని సన్నిధిలో కాకుండా ఇంకెక్కడున్న తృప్తి ఉండదు ఆ మనసు. అందుకనే దావీదు గారు అంటాడు, దేవా దాంబీకులు నీ సన్నిధిని నిలవలేరయ్యా. దాంబీకులు దేవుని మందిరానికి వచ్చారనుకోండి, వాళ్ళకి అలవాటు తెలుసా? చేవలు చెప్పి మాట్లాడుతుంటే కూర్చోలేరు, ఉండలేరు అలా. ఎందుకంటే దాంబిక జీవితం వాళ్ళదే. అదే ఒక ఆత్మీయుడు వచ్చాడు అనుకోండి, ఎంత చక్కగా ఉంటాడో తెలుసా అండి, ఎంత చక్కగా బలపడతాడో తెలుసా అండి, ఎంత చక్కగా దేవుడితో సహవాసం చేస్తాడో తెలుసా అండి. ఈరోజు నువ్వు ఆత్మీయుడువో ఆత్మీయురాలువా, లేక దాంబిక జీవితం కలిగిన వారా? దాంబిక జీవితం కలిగిన వారైతే దేవుని సన్నిధిలో నిలబడలేదు. ఆత్మీయులైతేనే దేవుని సన్నిధిలో నిలబడగలరు. దేవుని పిల్లలారా ఆలోచించే మనకు తృప్తి కలగాలంటే ఎక్కడ? దేవుని సంఘమే మనకు తృప్తిని కలిగజేస్తుంది. ఇంకా మనం చూసుకుంటే జాగ్రత్తగా ఆలోచన ఒక మాట నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఇంకా చూద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరు? యాషావు. ఎవరండి? యాషావు. దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరాన్ని ఏంటి? ఆ వరం అంటే జ్యేష్ఠత్వం. ఈ జ్యేష్ఠత్వం ఆ పాప ఈయన ఏం చేశాడంటే అలసిపోయి ఎక్కడికి అడవికి వెళ్ళి అలసిపోయి తిరిగి వచ్చాడు. తిరిగి రాబోదానికి అలసి చెంది ఆయనకి ఎర్రగా కనబడుతుంది. అదేంటంటే చిక్కుడుగాయలు కూర. ఆ ఎర్రగా ఉన్నదాన్ని చూసి అలసిపోయి కూర్చుని తమ్ముడని యాకోబుకి అంటాడు, రే తమ్ముడు ఆ ఎర్రగా ఉన్నది బెటరా అన్నాడు. యాకోబు గారు అంటాడు, ఆ ఎర్రగా పెట్టడానికి గుర్తులే రాదది, ఒక పని చేయాలి. ఏంటో చెప్తా, ఈ ఎర్రగా ఉన్నది నీకు కావాలి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చాను, నాకు రాసే అన్నాడు. మరి ఎవరికి కావాలా జ్యేష్ఠత్వం? ఇప్పుడు నా ఆకలి తీర్చదని చెప్పి జ్యేష్ఠత్వాన్ని అన్వేషాడు. దేవుని సన్నిధిలో ఉన్న తృప్తి ఏంటో, ఆ వరం ఏంటో, ఆ గొప్పతనం ఏంటో, ఆ జ్యేష్ఠత్వం ఏంటో, నా విలువ ఏంటో అతనికి తెలియలేదని పాపం. తెలుసుంటే అమ్ముతాడు చెప్పండి. చాలా మందికి దేవుని సన్నిధిలో ఉన్న విలువ తెలియడం లేదండి. ఏదో ఎలమేపడికి రావడమే, ఏదో మొక్కుబడిగా వస్తున్నారు తప్ప ఆ సన్నిధిలో ఉన్న భావాన్ని కానీ, సన్నిధిలో ఉన్న గొప్పతనాన్ని కానీ అనుభవించలేకపోతున్నామండి. మనం అనుభవించగలగాలి. దేవుని సన్నిధిలో గొప్ప అనుభూతి ఉంది. అందుకే కదా దావీదు అంత పెద్దోడైనా ఆ అధికారం కోసం తాపత్రయపడుతున్నాడు. ఆయన చెప్పండి, ఆయన కోరుకోపోయిన దేవుడు ఇచ్చాడు అధికారం. ఆ అధికారం వచ్చిందని ఆయన గరిష్ఠుడైనా ఆయన ఏమంటాడు? ఎంత పెద్దోడైపోయినా, అంత గొప్ప రాజు అయినా కానీ ఆయన కోరుకున్నది అంటే, యేసయ్యా నేను ఎప్పుడు కూడా నీ మందిరంలో ఒలివమంత్రులు ఉండాలయ్యా, అదే కోరుకుంటున్నాను అన్నాడు కదండి. నేను ఎప్పుడు నా దేవుని మందిరానికి వెళ్ళేదనా, ఎప్పుడు నా దేవుని ఆరాధించేదనా, ఎప్పుడు నా దేవునితో మాట్లాడేదనా అని తాపత్రయపడుతున్నాడా లేదా అండి? అరే మీరు ఆ రాజ్యానికి వెళ్ళండి, జయించండి, అది కూడా మనం స్వాధీనం చేసుకుందాం అని చెప్తున్నాడా? ఈ దేశానికి వెళ్ళండి, ఈ దేశం కూడా కొలబట్టండి, మనం స్వాధీనం చేసుకుందాం అని దాహం అతనికి ఏమైనా ఉందా? లేదండి. ఆయనకున్న దాహం ఒకటేనండి, ఆయనకున్న తృప్తి అంతా ఒకటే. ఎక్కడో తెలుసా తృప్తి?
దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడైనా తృప్తి అనేది లేదండి. హల్లెలూయా. అందుకే దేవుడు మందిరాన్ని ఊరికి దగ్గరగా ఇచ్చాడు మనకి. మీరందరూ కూడా వెళ్ళాల్సి వచ్చి ప్రార్థన చేసుకున్నారండి. ఇక్కడి నుంచి ఆయన సన్నిధిలో ఉన్న అనుభూతి అంతా ఇంత కాదండి. మనకి ఎప్పుడు చక్కగా తాళాలు ఏమడతలేదు కదా. తాళాలు వేసిన తర్వాత తీసి ఎవడతారో రండి, చక్కగా వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఆ అనుభూతి వేరు, ఆ సన్నిధి వేరు. నీ జ్ఞాపకం వచ్చినప్పుడు రావడం కాదు, క్రమం తప్పబడిగా చేయడం మనకి. క్రమం తప్పబడిగా చేస్తే దేవుడు మనకు ఒక తృప్తిని అనిపిస్తాడు. హల్లెలూయా. ఏమి చెప్పుకున్నాం మనం? ఏం చెప్పుకున్నాం? 2 విషయాలు చెప్పుకున్నాం. ఏ విషయాలు? ఈ కంగారు పడకుండా ఫస్ట్ పాయింట్ చెప్పండి. దేవుని తలంపులను ఆయన వాక్యమును ధ్యానిస్తే మనకు తృప్తి కలుగుతుంది. రెండవది, దేవుని సంఘమే మనకు అలసట తీరుస్తుంది. కానీ వాక్యం ధ్యానిస్తే అలసట తీరుస్తుంది, నేను తీర్చబడుతుంది. అలాగే సంఘములోకి వస్తే మన అలసట తీరుతుంది. ఏ విషయంలో అలసిపోయావో ఆ అలసటను తీర్చుకోవడానికి దేవుని దగ్గర వస్తే మన అలసట అంతా తీర్చబడుతుంది. ఇంకా 5 విషయాలు ఉన్నాయి. వచ్చేవారు మనం క్లియర్గా నేర్చుకోవచ్చు. అందరికి ఏమైనా అర్థమైందంటారా? అర్థమైందా? అలసిపోతున్న జీవితంలో ఇంకా అలసిపోవద్దు. అలసట కాస్త తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి కన్నీరు కాచి దేవుడు ఆ అలసటలన్నీ తీర్చగలిగిన. నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం, నమ్మకపోతే దేవుని కార్యాలు పోగొట్టుకుంటాం. ఇంకొక 5 విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. అందరూ అక్కడే రండి, చక్కగా బైబిల్ తెచ్చుకోండి, తెరవండి, చదవండి. ఈ విషయాలన్నీ కూడా మీరు వింటున్నారు కనుక, అనుభవిస్తున్నారు కనుక అనేక మందికి చెప్పండి, షేర్ చేయండి. అనేక మంది కూడా దీవించబడేటట్లుగా ఒక మూలకారకులు కండి. అవునా కదండి? అవునా కదా? మూలకారకులు కండి. దేవుడు మనందరినీ ప్రత్యేకముగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.